హలో ఆల్! ఈ వీడియోలో 'డైనమైట్ కిస్' కొరియన్ డ్రామా రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకొచ్చింది. బట్ వీక్లీ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు భయ్యా. అందుకే లేట్ అవుతుంది ఈ వీడియో పెట్టడానికి. టోటల్‌గా 14 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. రీసెంట్‌గానే ఫైనల్ ఎపిసోడ్స్ కూడా వచ్చేసాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు ఈజీగా డ్యూరేషన్ 1 అవర్ అబోవ్ ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. హిందీ లాంగ్వేజ్ అండ్ కొరియన్ లాంగ్వేజ్ అయితే ఉంది. సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్‌కి కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ అయితే చాలా అవసరం ఉంటుంది. తను టార్గెట్ చేసిన కంపెనీ నేచురల్ బేబీ అనే కంపెనీ అనమాట. అక్కడ ఓన్లీ మదర్స్‌కి మాత్రమే జాబ్స్ ఇస్తారు. సో జాబ్ కోసం తన పెళ్లయిందని చెప్పి ఒక బేబీ కూడా ఉందని పెద్ద అబద్ధం అయితే చెప్పి జాయిన్ అవుతుంది భయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఆ కంపెనీకేమో టీమ్ లీడర్. చాలా స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ పర్సన్ అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఆ కంపెనీలో ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో అయితే చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఛానల్ లో కూడా కంటెంట్ పెడుతున్నాం. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. మీరు కనుక ఆఫీస్ బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీస్ ఏమన్నా చూసి ఇంట్రెస్ట్ ఉంది, కొరియన్ డ్రామాస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనుకుంటే టైం పాస్ అయితే అయిపోద్ది మీకు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ పేర్ కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయింది. మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ చాలా క్యూట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కామెడీ కూడా ఇది రామ్ కామ్ కాబట్టి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఆ కామెడీ అన్నది కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అవుతుంది. అంటే హీరోయిన్ తన అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి పడే పాటలు ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని చోట్ల లైట్ హార్టెడ్ గా వెళ్ళిపోతుంటుంది. ఎక్కువగా స్ట్రెస్ లేకుండా టైం పాస్ కి చూసేలాగా ఈ డ్రామా అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సీరియస్ విలన్స్ కానీ ఆర్ హెవీ వైలెన్స్ అయితే ఉండదు. అండ్ విజువల్లీ కూడా స్టోరీ టెల్లింగ్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. చాలా స్టైలిష్ గా అండ్ లొకేషన్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటాయి అనమాట. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ రొటీన్ స్టోరీ భయ్య. ఏ డ్రామాస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ స్టోరీ కొంచెం రొటీన్ గానే అనిపించవచ్చు. ఎందుకంటే ఫేక్ ఐడెంటిటీ థీమ్స్ అన్నవి చాలా చూసేసాం. సో ఇది రొటీన్ గా ఉంటుంది అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ లాగ్ భయ్య 14 ఎపిసోడ్స్ అనవసరం అనిపించింది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండవు లోపల జరిగేదంతా కూడా సిరీస్ లో జస్ట్ అలా టైం పాస్ కి చూసేలా ఉంటుంది. సో అంత సాగి చేయాల్సిన అవసరం లేదైతే అనిపించింది నాకు. మధ్యలో వచ్చే ఎపిసోడ్స్ అయితే చాలా డ్రాగ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ అయితే ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ చెప్పే లైస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొన్నిసార్లు మీకు చిరాకు తెప్పించవచ్చు. నాకైతే ఇరిటేషన్ తెప్పించే లైస్ అనేవి కూడా. సో ఇలా చాలానే ఉంటాయి ఆ డ్రామా వైజ్. బట్ ఓవరాల్ గా మాత్రం ఆఫీసులో జరిగే క్యూట్ లవ్ స్టోరీస్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే గివ్ ఇట్ ఏ ట్రై. అంతే టైం పాస్ అయితే అవుతుంది. బ్రెయిన్ కి పెద్ద పని పెట్టకుండా రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్ షో అని చెప్తాను నేనైతే. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఆబ్వియస్లీ కొరియన్ డ్రామాస్ లో తెలిసిందే కదా, వాళ్ళు అనవసరంగా అయితే సెక్స్ అండ్ న్యూడిటీస్ ఏం పెట్టరు. బట్ కిసింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఎక్స్పోజింగ్ అక్కడక్కడ ఉంటుంది. వీటి పరంగా ఓకే అనుకుంటే చూడొచ్చు, లేదంటే లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.